హలో, నా పేరు డాక్టర్ ఓబులేష్. చిన్నపిల్లల వైద్య నిపుణులు, అశ్విని హాస్పిటల్, ఎల్లారెడ్డిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లా. పిల్లల్లో పోషణ, న్యూట్రిషన్ ఇన్ చిల్డ్రన్స్. పుట్టిన పిల్లలు మొదటి 6 నెలల్లో తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. దాన్ని ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటాం. ఈ తల్లిపాలల్లో అన్ని రకాలైన పోషకాలు బిడ్డ యొక్క మెదడు, బరువు, ఎత్తు, ఎదుగుదలలో చాలా సహకారం అవుతాయి. బిడ్డ పుట్టిన వెంటనే సాధ్యమైనంత వరకు తల్లిపాలు ఇవ్వడానికి ప్రోత్సహించాలి కుటుంబ సభ్యులు, తల్లి, తండ్రులు. సిజేరియన్ డెలివరీ అయిన బేబీల్లో కూడా గంటలోపు లేదా వీలైతే అతి త్వరలో తల్లిపాలు ఇవ్వవలసి ఉంటుంది. తల్లిపాలు తాగిన బిడ్డకు చాలా రకమైనటువంటి సమస్యలు, ఊపిరితిత్తి, ప్రేగు సంబంధించిన సమస్యలు, భవిష్యత్తులో గుండె సంబంధించిన ఇబ్బందులు కానీ ఇటువంటి ఏవి రాకుండా పిల్లల్లో అలర్జీస్ చాలా వాటికి రక్షణ కల్పిస్తుంది. మొదటి 6 నెలలు తల్లిపాలు ఇవ్వాలి. 6 నెలల తర్వాత తల్లిపాలతో పాటు కాంప్లిమెంటరీ ఫీడింగ్ అంటాం, అనుబంధ పోషకాహారం అనేది ఇవ్వాలి. తల్లి గర్భం ఆయన దాల్చినప్పటి నుండి 2 సంవత్సరాల వరకు అనేది ఈ కాలపరిమితి అత్యంత ముఖ్యమైన కాలపరం. ఈ సమయంలో బిడ్డ పెద్దవారి యొక్క బరువులో 20%, ఎత్తులో 50%, 80% అనేది బ్రెయిన్ గ్రోత్ అనేది ఎదుగుదల జరుగుతుంది. మొదటి 6 నెలలు బ్రెస్ట్ ఫీడింగ్ మాత్రమే ఇచ్చిన తర్వాత 6 నెలల నుండి తల్లి పాలతో పాటు అనుబంధ పోషకాహారం, కాంప్లిమెంట్ ఫీడింగ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఈ కాంప్లిమెంటరీ ఫీడింగ్ ఎలా పెట్టాలి? మొదట ఆహార ధాన్యాలతో ఉన్నటువంటి ఆహారాన్ని తయారు చేసి ఇవ్వగలను. ఆ ఆహారం అనేది హోమ్ బేస్డ్, అంటే ఇంటి దగ్గరే పరిశుభ్రంగా తయారు చేసి మొదట ఇవ్వవలసి ఉంటుంది. 6 నెలల నుంచి 2 సార్లు మాత్రమే ఇవ్వాలి. తర్వాత 3 నుంచి 4 సార్లు వరకు పెంచుకుంటూ పోవాల్సి ఉంటుంది. మొదట ఆహార ధాన్యాలతో రైస్ పెట్టవలసి ఉంటుంది. ఈ రైస్ తిన్న తర్వాత గోధుమలు, తర్వాత రాగి, ఇలా ఒకటి యాడ్ చేసుకుంటూ పెంచుకుంటూ పోవాల్సి ఉంటుంది. తర్వాత ఆహార ధాన్యాలు, పప్పుధాన్యాలు కలిసినటువంటి మిశ్రమం కూడా ఇవ్వవలసి ఉంటుంది. తర్వాత వీటికి కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు, గుడ్డు మెల్లమెల్లగా చేర్చుకుంటూ పోషకం యొక్క విలువలను పెంచుకుంటూ పోతున్నారు. ఒక సమపాలిత ఆహారం పెట్టడం వల్ల అన్ని రకాల పోషకాలు వాళ్ళకు లభిస్తాయి. దానివల్ల పిల్లల యొక్క ఎదుగుదల మానసికంగా కానీ శారీరకంగా కానీ అత్యంతగా బాగా ఎదుగుతారు.